వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఆంధ్ర ప్యారిస్ మోటార్ వెహికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మెకానిక్ దినోత్సవాన్ని నిర్వహించారు. పట్టణైత నగర్లోని నన్నపనేని సరస్వతమ్మ కళ్యాణ మండపం నందు నిర్వహించిన కార్యక్రమంలో తెనాలి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాఘవరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశానికి అసోసియేషన్ అధ్యక్షులు కరీముల్లా అధ్యక్షత వహించారు. ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని రాఘవరావు సూచించారు. దీనిపై వాహనదారులకు మెకానిక్లు కూడా తమ వద్దకు వచ్చే వారికి అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ మెకానిక్ గురువులని వారి శిష్యులు ఘనంగా సత్కరించారు. అదేవిధంగా 10వ తరగతిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు అడప నారాయణరావు రంగనాయకముల జ్ఞాపకార్థం అడప సంపత్రాయుడు 10,000 రూపాయల నగదు పారితోషికం అందజేశారు. తొలుత మెకానిక్స్ డే సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆర్సీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, సి బుక్ అన్నదే, ఆర్సీ అన్నదే, ఆర్సీ 1, డ్రైవింగ్ లైసెన్స్ 2, ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ 3, 4 పొల్యూషన్. కొత్త బండికి 1 year వరకు అక్కర్లేదు పొల్యూషన్. 1 year తర్వాత every 6 months, every 1 year ఇస్తున్నారు. అది కావాలి. ఈ 4 ఉన్నాయా లేవా మనం కస్టమర్ని గైడ్ చేయాలి. ఎందుకు చేయాలి? ఫస్ట్ మనకి మోటార్ సైకిల్ కొత్త కొన్నప్పుడు డీలర్ దగ్గర రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఎన్నేళ్ళు చేస్తారు? 15 ఏళ్ళు చేస్తారు. 15 ఏళ్ళు చేసినట్టు మనకు కార్డు ఇచ్చేవాడు. ఇప్పుడు కార్డు ఇవ్వట్లా. 1 year నుంచి 23 ఆగస్టు నుంచి కార్డు ఇవ్వట్లా. మనమే డౌన్లోడ్ చేసుకుంటాం పేపర్. ఆ పేపర్ మన దగ్గర పెట్టుకోవాలి. బండిలో ఈ 4 పెట్టుకోవాలి. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్. ఈ 4 పెట్టుకోవాలి బండిలో. 1. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఎన్నాళ్ళకి ఇస్తారంటే 15 ఏళ్ళకి ఇస్తారు. 15 ఏళ్ళ తర్వాత ఏం చేస్తారు? 15 ఏళ్ళ తర్వాత ఏం చేయాలి? 15 ఏళ్ళలో అవుతుందనగా ఒక 4 రోజులు, 30 రోజుల ముందే మనం రెన్యువల్గా అప్లై చేస్తాం. కార్యక్రమంలో ఏఎం విఎల్ఎన్ మధుసూదన్ రావు, అశోక్, ఆంజనేయులు, గోపి, జానీ బాషా, మాధవరావు, కరీముల్లా, వెంకటేశ్వరరావు, కాసిం మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మనుషులకి ఏదైనా జబ్బు వచ్చినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మోటార్ సైకిల్కి మనం వాడుకునే వాహనాలకు వచ్చినప్పుడు మెకానిక్ దగ్గరికి వెళ్తాం. అందుకని ఈ ఆటోమొబైల్ డాక్టర్స్ అని చెప్పుకోవాలి. అంటే హ్యూమన్ బాడీస్లో వాళ్ళు ఏం చెప్తారంటే, ఒకసారి నేను విన్నాను, మేము అంటే ప్రాణం ఉండగా ట్రీట్మెంట్ చేస్తాము, మీరు అదే మోటార్ సైకిల్ని ఇంజిన్ ఆగినప్పుడు రిపేర్ చేస్తారంటే ఎవరి టెక్నాలజీ వాళ్ళది. ఇంజిన్ స్టార్ట్ చేసి రిపేర్ చేయటం అన్నది అయ్యే పని కాదు. అలాగే ఇప్పుడు మనిషి గుండె ఆపి ఆ ట్రీట్మెంట్ చేయటం అన్నది కూడా అది అయ్యే పని కాదు. గుండె ఆగిన తర్వాత ఆయన ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉండదు. కాకపోతే ఏంటంటే మనం దీన్ని మళ్ళీ రీస్టార్ట్ చేయగలుగుతాం బండి. అందుకని చెప్పేసి మీరందరూ డాక్టర్ కంటే ఎక్కువ అని చెప్పేసి నేను భావిస్తాను. ఆ వస్తువుని పునర్నిర్మాణం చేయడం కానీ, ఆ వస్తువుని మరమ్మతు చేయడం కానీ దానిలో 2వ భాగం. వస్తువు తయారు చేసిన వ్యక్తి మనకి కనపడదు, కానీ మరమ్మతు చేసిన వ్యక్తులు మాత్రం ఎక్కువ మంది కనపడతారు. ఆడల్లో భాగమే మనం. అలాగే మనం మెకానిక్స్. మనము బుల్లెట్ మోటార్ సైకిల్ తయారు చేసే కంపెనీ హైష్వెట్ గుజరాత్లో ఉంది, మనకు తెలియదు. కానీ ఆ మోడరేటర్ని రిపేర్ చేసే మెకానిక్ మన గల్లీలో, మన ఇంటి పక్కనే ఉంటాడు. వాడే మెకానిక్. ఆ మెకానిక్
కి ఈ రోజున అందరికి కూడా శుభాకాంక్షలు చెప్పే దినం. దాన్ని వరల్డ్ మెకానిక్స్ డేగా మనం ప్రకటించుకుంటున్నాం. ఇంతా చెప్పారు మన వాళ్ళందరూ కూడా. మనం చాలా బాధ్యతాయుతమైన పనులు చేయాల్సిన అవసరం ఉందని. ఎందుకంటే మనం ఒక చిన్న పొరపాటు చేస్తే కొన్ని జీవితాలు మసైపోతాయి. ఏంటో తెలుసా? ఒక యాక్సిడెంట్ నట్టుకి కాటర్ మీద అయిపోయినా, ఒక బ్రేక్ డ్రమ్ నట్టు బిగించకపోయినా, ఇంజిన్ ఆయిల్ వేయకుండా బండి ఇచ్చినా, లేదా యాక్సిడెంట్ వారిని మనం గమనించకుండా ఇచ్చినా, లేదా టైర్లో కారణం కూడా చూడకపోయినా, ఈ తప్పులన్నిటికీ శిక్ష మనమే అనుభవించాలి. కానీ యజమానులు అనుభవిస్తుంటారు, వారి కుటుంబాలు అనుభవిస్తే. అలాంటి సంఘటనలు జరగకుండా ఇప్పటివరకు మన తెలంగాణ మెకానికులు అందరూ కూడా మంచి స్థాయిలో ఉండటం మనందరికీ గర్వకారణం. అలాగే మనం రేపు అందరూ ఉంటామని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా, ప్రతి గురువు కూడా ఈ పనిలో గొప్ప విషయం. తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో కౌలు రైతు కార్డులకు సంబంధించి వీఆర్ఓ మరియు రైతు సేవా కేంద్ర సిబ్బందికి సమావేశం జరిగింది. సమావేశంలో ఎంఆర్ఓ శ్రీనివాస్ రెడ్డి, మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రేమ్ సాగర్ కౌలు రైతు కార్డుల మంజూరుపై తగిన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కౌలు రైతు కార్డు 11 నెలల పాటు వర్తిస్తుందని, కౌలు రైతు కార్డు ఉన్న 5 రైతులు ఒక గ్రూప్గా ఏర్పడి ఏదైనా బ్యాంకు ద్వారా పెట్టుబడి సాయం కింద రుణం పొందే అవకాశం ఉందని, అదేవిధంగా పంట నష్టం జరిగినప్పుడు ప్రభుత్వం అందించే నష్టపరిహారం పొందవచ్చునని, కనుక ప్రతి ఒక్క రైతు ఆర్బీకేల ద్వారా గానీ వీఆర్ఓలను గానీ సంప్రదించి కౌలు రైతు కార్డులు పొందాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈరోజు మనకి కౌలు రైతుల కార్డులు ఇష్యూయన్స్కి సంబంధించి అగ్రికల్చర్ మరియు రెవెన్యూకి సంబంధించిన ఎంఏఓ గారు, విలేజ్ మన విఆర్ఓలు, విఏఏలు వీళ్ళతో సమావేశం నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ఇప్పుడు మనకి క్రాప్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి అందరూ కూడా పంటలు వేసుకునే సీజన్ కాబట్టి అందరికీ కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కౌలు కార్డులు అవి ఇచ్చేటట్టు ప్రభుత్వం తరపు నుంచి అందేటటువంటి కౌలుదారులకు అందే ఏదైతే ఉంటుందో బెనిఫిట్స్ అవన్నీ వాళ్ళకి అందేలాగా కౌలు కార్డులని ఇష్యూ చేయవలసింది వీళ్ళందరికీ ఆదేశాలు జారీ చేయాలి. కౌలు రైతు కార్డులు పోయిన సంవత్సరం ఎలాగ ఇచ్చామో ఆ విధంగానే ఈ సంవత్సరం కూడా స్టార్ట్ చేయమని తహసీల్దార్ గారు మేము కింద సిబ్బందికి సూచనలు ఇచ్చాము. కాబట్టి మీ రెవెన్యూ విలేజ్లో కానీ మీ రైతు సేవ, ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలని రైతు సేవా కేంద్రాలుగా మార్చారు. రైతు సేవా కేంద్రాలు ఉన్న సిబ్బంది వీఆర్ఓలతో కాంటాక్ట్ అయ్యి కౌలు రైతులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వీలైనంత వరకు కౌలు రైతులు ఎక్కువ కార్డులు తీసుకునేలాగా మార్గం సుగమం చేసేందుకు మేము ఈ మీటింగ్ పెట్టాము. ప్రతి రైతు ఆధార్ కార్డు, ఒక అప్లికేషన్ ఒకటి ఇస్తారు, ఫోటో, రైతు పట్టాదారు పాస్బుక్ జెరాక్స్ కానీ రైతుతో మాట్లాడి ఈ కార్డులు ఇస్తారు. దీనివల్ల కౌలు రైతు కార్డు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా మొదటి ఉపయోగం ఏంటంటే ఇది 11 నెలలకు ఉపయోగపడుతుంది. ఈ కార్డు 5 మంది కలిపి గ్రూపుగా ఏర్పాటు చేసుకొని బ్యాంకులో లోన్ తీసుకోవచ్చు. మీరు 5 మంది కలిపి ఫస్ట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఒక 6 నెలలు పొదుపు చేస్తూ ఉంటే మేనేజర్ గారు గుడ్ విల్లింగ్ అయ్యి మీకు లోన్ ఇస్తారు. కాబట్టి ఈ కొత్త గ్రూపులు ఏర్పాటు చేసుకొని 6 నెలలు లేకపోతే 3 నెలలు పొదుపు చేసుకొని సత్వరంగా బయట 5 రూపాయల వడ్డీలు అట్ట కాకుండా ఇక్కడ రూపాయి పావలా వడ్డీతో వస్తాయి. కాబట్టి రైతు సోదరులు ఈ పెట్టుబడికి ఉపయోగించుకునేందుకు కాబట్టి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ కౌలు రైతు కార్డులు ఉపయోగించుకోవాల్సిన కోరుతున్నాం. తర్వాత ఏదైనా పంట నష్ట పరిహారం వచ్చినప్పుడు ఈ క్రాప్లో నమోదై ఉంటుంది కాబట్టి పేరు కౌలు రైతు కార్డు ద్వారా నష్టపరిహారం పొందవచ్చు. ఎముకల శస్త్రచికిత్స నిర్వహించేందుకు అధునాతన టేబుల్ను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి స్థానిక ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ అన్నారు. వైద్యశాలలో వైద్య పరికరాన్ని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఇది ఆపరేషన్లో లోపాలను తెలియచేసి సరిచేసుకోవడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వైద్యశాలలో పారిశుద్ధ్యం నిర్వహణ మెరుగుపరుచుకోవాలని, అద్దె దుకాణాలదారులు కేటాయించిన హద్దుల లోపల ఉండాలని, రోగుల రాకపోకలకు వాహనాల పార్కింగ్ కు ఆటంకం కలిగించితే సహించేది లేదని హెచ్చరించారు. పారిశుద్ధ్య విధుల నిర్వహణలో అలసత్వంగా ఉన్న వారికి తాకీదు ఇవ్వాలని సూపరింటెండెంట్ ను ఆదేశించారు. డాక్టర్ సింహాచలం తదితరులు పాల్గొన్నారు. హిందువుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బహిరంగ క్షమాపణ చెప్పాలని పలు హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. హిందువుల పట్ల రాహుల్ గాంధీ వ్యాఖ్యలను నిరసిస్తూ పట్టణ గాంధీ చౌక్ సెంటర్ నందు హిందూ సంఘాల ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన తెలిపారు. రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని హిందూ చైతన్య వేదిక రాష్ట్ర సహా
సంబోధక్ అంబటి మారుతి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా యువమోర్చా అధ్యక్షులు మైలా హరికృష్ణ, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కటారి వాసుదేవనాయుడు, బీజేపీ పట్టణ అధ్యక్షులు అడపా సంపతరాయుడు, సమరసీత సెల్ ఫౌండర్ సునీల్ కుమార్, విశ్వ హిందూ పరిషత్ రామాంజనేయులు, కొత్తమాస్ రామకృష్ణ, శివశక్తి నిరంజన్, నరేంద్ర, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటులో ప్రతిపక్ష హోదా పొందిన మొదటి రోజే రాహుల్ గాంధీ భారతదేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న హిందువులందరి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశాడు. హిందువులందరూ అబద్ధాల కోరులని, హిందువులందరూ అహింస చేయరని, హింస చేస్తారని రకరకాలుగా హిందువులందరినీ కూడా కించపరుస్తూ మాట్లాడాడు. దీనిని భారతదేశంలో ఉన్న అన్ని హిందూ సంస్థలు కూడా ఖండిస్తున్నాయి. ఈరోజు హిందూ చైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ తరఫున రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంట్లో తెనాలిలో ఈరోజు భాజపా, విశ్వ హిందూ పరిషత్తు, శివశక్తి మరియు మిగిలిన హిందూ పక్షాలు అందరూ కూడా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ వెంటనే భారతదేశంలోని ప్రపంచంలోని హిందువులందరూ క్షమాపణ చెప్పాలని ధర్నాలు చేయడం జరిగింది. ఈ అపర మేధావి ఏదైతే సోకాళ్ళని చెప్పుకునే రాహుల్ గాంధీ గారు అభివృద్ధి నినాదం మరచి ఏదైతే లోక్సభ కొత్తగా ఏర్పడిందో ఆ లోక్సభలో భారతదేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే విధానాన్ని మరచి సోకాల్ సెక్యులర్లుగా చెప్పుకున్న వీళ్ళంతా కూడా అహింసను చెలరేగే విధంగా ఒక వర్గాన్ని మాత్రమే కించపరుస్తూ వాళ్ళందరూ హిందువులందరూ కూడా తీవ్రవాదులు అన్న విధంగా వారు ప్రవర్తించడం ఏమాత్రం గర్హనీయం కాదు. దీనిపై వెంటనే రాహుల్ గాంధీ గారు భారతదేశంలో ఉన్న హిందువులందరికీ కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలని తెనాలి భారతీయ జనతా పార్టీ, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ అనే అనుబంధ సంఘాలన్నింటి నుంచి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందూ మనోభావాలు దెబ్బతినిపోయాయి. ఎందుకంటే నిన్నట రోజున భారత పార్లమెంట్లో మన భారతదేశంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకుంటున్న బాధ్యతగా తీసుకున్న రాహుల్ గాంధీ నిన్న హిందువులందరూ కూడా హింసావాదులని పార్లమెంట్ సాక్షిగా చెప్పడం ప్రతి ఒక్క హిందూ హృదయం నిన్నటి నుంచి చాలా ద్రవించిపోయింది. ఎందుకంటే ఏ హిందూ కూడా ఎప్పుడూ కూడా ఏ రోజున కూడా ఎటువంటి దాడి చేయలేదు. ఏ హిందూ కూడా ఎప్పుడూ కూడా ఎవరిని కూడా హింసించలేదు. కానీ ఈయనకున్న ఇటువంటి ఆలోచన విధానం ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశంలో ఉన్న హిందువులను చూసి హిందువుల్ని ఈ విధంగా విమర్శించడం చాలా దారుణమైన అంశం. ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. యావత్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకపోతే హిందూ సమాజం యొక్క చైతన్యం ఎలా ఉంటుందో, హిందూ సమాజం యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందో ఆయన చవిచడవలసి వస్తుంది. దాని అన్నిటికీ కారణం ఆయన అవుతాడు. కాబట్టి సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ బుర్రెపాలెం రోడ్లోని మురుగు కాలువలపై ఆక్రమణలను తొలగించిన పురపాలక సంఘ అధికారులు. ఆంధ్ర ప్యారిస్ మోటార్ వెహికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మోటార్ వెహికల్ దినోత్సవం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.